వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహం మస్ట్ మీ క్లాస్ లైఫ్ వెళ్ళే. నేను ఈరోజు ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని ఏం చేయట్లేదు. నా జీవితంలో జరిగిన నాకు తెలియక చేసిన మిస్టేక్స్ ఈరోజు నా కొంప ముంచాయి. ఈరోజు నా మిస్టేక్స్ గురించి నేను చెప్తున్నా. ఫస్ట్ మిస్టేక్, చదువుకోవాలి. మామూలుగా చదవడం రాయడం వస్తే చాలు, అదే నా జీవితం కొంప ముంచింది. సెకండ్ మిస్టేక్, జాబ్స్ హెల్ప్ చేసి ఒక పెద్ద కంపెనీలో అంతగా ఒక 100 మంది నన్ను బ్రతిమాలారు, వదిలేసి భయంకరమైన తప్పు చేశా. అది రెండో మిస్టేక్. మూడో మిస్టేక్ ఏంటో తెలుసా, నాకే తెలియని నా లూఫుల్స్ మీద కొట్టి జాబ్ నుంచి తీసేశారు. అందరిని పెట్టి అక్కడే మీరు జాబ్ చేస్తున్న చోట అందరిని సేఫ్టీగా ఉంచాను. నేను వీటిల్లో రెండు తప్పులు చేశా, చదువుకోవడం, జాబ్. పెద్ద మైనస్ పాయింట్ నా లైఫ్కి యూటర్న్ అయ్యాయి. మిగతా కంపెనీలు అన్నీ మంచివే, కాకపోతే పని ఎవరికి తెలీదు. పని చేస్తూ చదువుకుంటే ఇప్పుడు స్కూల్ ఉంది. స్కూల్ ఏంటంటే 3 డివైడెడ్ స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్. వాళ్ళకి పేర్లు రావాలి, వాళ్ళకి కావాల్సిన పేర్లే. ఎవరేమైపోయినా పర్వాలేదు. కానీ పేర్లు వచ్చిన తర్వాత వాళ్ళు బయట జాబ్స్ చేసేప్పుడు ఎలా ఉంటారు? వెయిట్ ఒక సెకండ్, నేను చెప్తా. నేను నూజివీడు స్ట్రీట్స్లో జాబ్ చేశా. నూజివీడు స్ట్రీట్స్లో నేను ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు ఏంటంటే 2-3 అడిగే ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు బాస్ అంటే వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ చేశారు. సంథింగ్ శాలరీస్ దగ్గర రిజెక్ట్ అయ్యారు. వాళ్ళ హైప్ మోర్ శాలరీ. ఒక 6 రిజెక్ట్ అయ్యారు. ఐ విల్ మేక్ ఏ కాల్ అన్నాడు హెచ్ఆర్. నేనేం చేశాను, నేను ఇంటర్వ్యూకి వెళ్ళా. హెచ్ఆర్ వచ్చి నా ఫస్ట్ అడిగిన క్వశ్చన్, నీకు జీతం ఎంత కావాలన్నాడు. నాకు చదువు అప్పుడే అయ్యింది. ఐటీ ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ రాలేదు, ఏమీ రాలేదు. నాకు శాలరీ ఎంత కావాలి ముందర ఒక మాట చెప్పారు, సార్ నేను మీ పోస్టింగ్ ఒకటి చూసా, నా ఎక్స్పెక్టెడ్ శాలరీ తర్వాత చెప్తా. మీరు నన్ను మహారాష్ట్ర నాకు మహారాష్ట్ర పోస్టింగ్ ఇవ్వనంటేనే నేను మీ దగ్గర జాబ్ చేస్తా. సరే, నీకు నేను మహారాష్ట్ర పోస్టింగ్ ఇవ్వను, నేను చెప్పే కండిషన్ మీరు ఓకే అనుకుంటే నా ఎక్స్పెక్టెడ్ శాలరీ మీకు చెప్తా అన్నా. సరే అన్నాడు. నా ఎక్స్పెక్టెడ్ శాలరీ మీ కంపెనీ రూల్స్ ప్రకారం ఎంత ఇస్తే అంత ఇవ్వండి, నేను అంత మించి కానీ మహారాష్ట్ర పోస్టింగ్ ఇస్తే ఇప్పుడే నేను జాబ్ విత్డ్రా అవుతాను, నేనైతే జాబ్ చేయను మీ దగ్గర అన్నా. మీరు నన్ను మహారాష్ట్ర ట్రాన్స్ఫర్ చేసే మాట అయితే నేను మీ కంపెనీలో ఉద్యోగం చేయను అన్నా. ఆ కండిషన్ మీదే నేను మీ దగ్గర ఇంటర్వ్యూ ఫేస్ చేశా. సరే, నేను మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ చేయను అంటే హెచ్ఆర్ వచ్చి పేపర్లు తిరగడం వల్ల 6,000 ఇస్తాం, 1,500 ఫుడ్, అంటే 1,300 ఫుడ్, 100 రూపాయలు రూమ్ మెయింటెనెన్స్, 100 రూపాయలు కరెంట్ బిల్, టోటల్ 1,500 కట్టే 4,500 వస్తాయి. చాలు. బయట 100 మంది నా మీద పడ్డారు. 90 మంది, 100 మంది కాదు, 90 మందే. ఒకటే కొంచెం మీరు దూరంగా జరగండి అన్న, అందరినీ అన్న మీరు దూరంగా జరగండి అన్న. అమ్మ, మహారాష్ట్రకి వెళ్తే 7,000, హైదరాబాద్లో ఉంటే 6,000, 1,500 ఫుడ్ కట్ అవుతుందంట అన్న. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఇంతకుమించి వాళ్ళు ఎక్కువ శాలరీ పే చేయన్నారు. ఫుడ్, రూము వాళ్ళే కాబట్టి కరెంట్, వాటర్కి ఛార్జెస్ చేస్తాం. ఓ బాబు నువ్వు మాట్లాడుతుంటే నోట్ స్మెల్ హెవీగా వస్తుంది, నువ్వు పోయి నోట్ ముక్కిలించుకుని రా. చేసే ఇంట్రెస్ట్ ఉంటే రండి, చేసే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇటు నుంచి ఎటు వెళ్ళిపోండి అన్న. 90 మెంబర్స్కి ఇంటర్వ్యూస్లో వచ్చాయి. అక్కడే పెద్ద బొక్క నాకు పడింది. అక్కడే మా కాలేజ్ వాళ్ళకి హెల్ప్ చేసి చదవలేకపోయింది, జాబ్స్ చేయించి. మా కాలేజ్లో వినోద్, తిలక్, శ్రీహరి, బంతకాయ వీళ్ళు తోపులు. వాళ్ళ కాలేజ్ వరకే, బయట వేస్ట్. మా కాలేజ్ తోపులు క్యాంపస్ ప్లేస్మెంట్ వరకే. ఒక్కసారి జాబ్లోకి మనం ఎంటర్ అయ్యామనుకో, నాలెడ్జ్, బేసిక్స్ అండ్ సిచ్యువేషన్ అర్థం చేసుకో. ఇవి స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్ ఎవ్వరు నేర్పి, ఇవి మనం ఓన్గా నేర్చుకోవాలంటే 70 to 80 మార్క్స్ కోసం చదువుకుని 20% బేసిక్ ఎంటర్టైన్మెంట్ అంటే క్రికెట్ మ్యాచ్, సినిమా, టీవీ సీరియల్స్, నావల్ చదువుకొని
ఎవరితో ఏం మాట్లాడకుండా ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వెళ్తే చాలు. సొసైటీ మీద లర్నింగ్ గ్రిప్ అనేది. సొసైటీ మీద లర్నింగ్ గ్రిప్ ఏంటి? ఏదో గొప్పలు ఏదో వద్ద సొసైటీలో మన సొసైటీ అంటే మా బంధువులు అయితే బయట ఆఫీస్లో చాలా అబద్ధాలు. అందరూ అబద్ధాలు నమ్మడానికి చదువుకున్నట్టున్నారా ఏంది? నాకు అర్థం కావట్లేదు. అబద్ధాలు నమ్మడానికి చదివారు అందరూ. నిజాయితీలు గుర్తించామనే ఆలోచన కూడా లేదు. ఈ కాలంలో ఎడ్యుకేషన్ అంత దరిద్రంగా మారింది. ర్యాంక్ కొట్టాలి, పర్సంటేజ్ ఉండాలి, హైపర్ శాలరీస్ రావాలి. 70 మార్క్స్ చదువుకున్నవాడు ఇక్కడ తక్కువ జీతం చేస్తే నీ ఎక్స్పీరియన్స్తో హైట్ పాపర్కి వెళ్ళేప్పటికీ అది హై మోస్ట్కి వెళ్తుంది. ఎవరికైనా తెలుసా? సంస్థలు నమ్మడానికి చదువులు ఎందుకు? సంస్థలు గుర్తించి రెక్టిఫై చేయడానికి సంస్థలు ఉన్నాయి. అదే కాకుండా ఇంకో కంపెనీ ఆ కంపెనీలో నువ్వు డిప్లొమా కంప్లీట్ చేయ 30,000 ఇస్తున్నారు వాళ్ళు కూడా. మనం వదిలేసుకున్నాం న్యూస్ వీడియో సీట్స్. ఇంకో కంపెనీ టర్బోట్స్ కంపెనీ అందులో ఆఫర్ ఇచ్చాడు, అది రిజెక్ట్ చేశా. ఈరోజు ఇలా ఉన్నా దేవుడు దయ, ఆ కంపెనీ కూడా కోవిడ్ దెబ్బక ఆ కంపెనీ క్లోజ్ అయింది. న్యూస్ వీడియో సీట్స్లో చాలామంది స్టాఫ్ లాక్డౌన్ వచ్చింది, కోవిడ్ తర్వాత చాలామంది డ్యామేజ్ అయింది. ఆ కంపెనీ కూడా చాలామందిని తీసేశారు. మోర్ దెన్ 140 ఎంప్లాయీస్లో 120 మెంబర్స్ని ఆ కంపెనీ తీసిపడేసింది ఒక దెబ్బకి. హెచ్ఆర్ రవి దగ్గరుండి చైర్మన్ ప్రభాకర్ రావు క్యూట్స్తో రిమూవ్ చేశారు స్టాఫ్. అందులో ఎవరో కాదు, నా అపాయింట్మెంట్ ఆర్డర్ మూలంగా జాయిన్ అయినోడే నాకు ఫోన్ చేశాడు, వెళ్ళి ప్రసాద్ని తీసుకున్నాను. దాని తర్వాత ఈ-కామర్స్ సంఘం, అమెజాన్, బిగ్ బాస్కెట్, విజేత వేస్ట్ కంపెనీస్. వీటిలంత వేస్ట్ కంపెనీస్, వరస్ట్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్, మిస్టేక్స్ మీ చదువులు ఉంది, ఎక్స్పీరియన్స్ కాదు. ఒక సంస్థ పేరు చెప్తే జాబ్స్ ఇవ్వడం కాదు. ఫస్ట్ ఒక సంస్థ నుంచి ఒక మనిషి వస్తే అతను ప్రాపర్ ఎడ్యుకేషన్స్ చేయడానికి మీ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. ఎంతమందికి తెలుసు ఇది? ఈ 70 to 80 మార్క్స్ మనం తీసుకోవాలి. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్ పేర్లు తీసుకోవడం కాదు. మన దగ్గర విషయం ఉంటే 70 మార్క్స్ ₹1,00,00,000 నిలుచుతా. ఇప్పుడు నేను 70 మార్క్స్ కోసం నేను ఇలా చదువుకుని ఉంటే 70 మార్క్స్లో ఏమవుతుంది? నేను ఒక కంపెనీలో ఇప్పుడు జాబ్ చేసేవాడిని. జాబ్లో చేస్తే ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి ఒక టాప్ 1 కంపెనీకి నేను వెళ్ళగలను కదా. ఇప్పుడు నాకు చదవాలా ఉంది. ఇప్పుడు నేను నిజంగా చదువుకుంటున్నాను. ఎంతమందికి తెలుసు? నాకు నిజంగా ఇప్పుడు MBA HR చేయాలని ఉంది. నాకైనా ఎక్స్పీరియన్స్, నాకున్న మిస్టేక్స్ని బట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఓన్గా ఒక ఆలోచన మీరు పెంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎవరిని కించపరిచయం కాదు, నా పర్సనల్ అభిప్రాయం చెప్పా. నాకైనా జరిగిన మిస్టేక్స్ చెప్పా. నేను ఎంత పెద్ద మిస్టేక్ చేశాను ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది నా మిస్టేక్. థ్యాంక్ యూ వెరీ మచ్.